ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ గుడినర్వ గ్రామానికి చెందిన రైతులు శనివారం ఉదయగిరి వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్న అందక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. యూరియా కోసం ఉదయగిరికి రాగా స్టాక్ అయిపోయిందంటూ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. తమ పంచాయతీకి సంబంధించిన తిరుమలాపురం సచివాలయంలో యూరియా నిల్వలు ఉంచితే అవసరమైనప్పుడు రైతులు తీసుకెళ్తారని తెలిపారు. యూరియా కోసం చెప్పాల్సిన ఓటీపీలో సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నామని, అలాగే తమ బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామన్నారు. తిరుమలాపురం పంచాయతీ సచివాలయం అందించాలి. గ్రామ సచివాలయంలో గుడి నిర్వహించాలి. గ్రామ సచివాలయంలో గుడి నిర్వహించాలి. మాది తిరుమలాపురం పంచాయతీ గుడినర గ్రామం. యూరియా కొరతగా ఉంది. వారం రోజుల నుంచి సెలవులు ఉంది కాబట్టి పండగ సెలవులు. ఇప్పుడు ఈ రోజు వస్తే కూడా ఆడ తగినంత స్టాకు లేదు. యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చిండ్రు. మనం సాయంత్రం దాకా ఉన్నా సరే ఈడ వస్తుంది అని నమ్మకం కూడా లేదు. వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి. రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి. అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము. ఇక్కడి నుంచి తీసుకొని పోయి వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది. మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ మిగతా 20 మాకు సచివాలయంకి పంపించాల్సిందిగా కోరుతున్నాం. మాది గుడినర గ్రామము. నా పేరు దుద్దుగొండ రమణారెడ్డి. మాకు యూరియా కోసం పోయిన నెల రోజుల నుంచి ఏవో గారిని అడుగుతూనే ఉన్నాము. ఇదిగో ఎటు చూస్తాను, ఎంగళరావు నగర్లో చూస్తానని అదే పనిగా చెప్పాడు. తీరా నేను మొన్న అడిగితే పటాలపల్లి సొసైటీలో కూడా తెచ్చుకోమన్నారు. పండగకు మూసేశారు. ఇవాళ వస్తే అటు 200 మంది మనుషులు ఉన్నారు. 200 కట్టలు కూడా లేవు. కట్టకు మామిటాల దాకా మేము వాటిని వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుతుందో లేదో నమ్మకం లేదు. మామిటాల దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు. ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్నిసార్లు పోవాలంటే ఆటో వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా సచివాలయంలో దింపితే మేము ఓటీపీలు కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఓటీపీలు చెప్పమంటారు. ఓటీపీలు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఏళ్ళు ముద్దలు పడలేదు. ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి. అందువల్ల మా సచివాలయాలు దింపితే మేము అవసరమైనప్పుడు తీసుకుంటాము. అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరికైనా సరిపోతుంది, ఒకరున్నా సరిపోతుంది. ఆయన అడిగితే స్టాప్ లేదని ఎగ్గొట్టుకున్నారు. ఇది మా ప్రాబ్లం సార్.